ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 2వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మంగళవారం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని, సాయంత్రం 6 గంటల 25 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 8 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 33 నిమిషాల నుంచి 11 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 3 నిమిషాల నుంచి 10 గంటల 32 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 17 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు విశేషం మార్గశిర ద్వాదశి, మంగళవారం. మార్గశిర మాస శుక్లపక్ష ద్వాదశి తేదీ కలిగిన ఈ మంగళవారం రోజు యొక్క విశిష్టత, పూజా విధానం, ఆచరణ వల్ల కలిగే శుభ ఫలితాల గురించి సవివరంగా తెలుసుకుందాం. ఈ రోజు ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం మార్గశిర మాసం. అటువంటి పవిత్రమైన మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథికి శాస్త్రంలో మత్స్య ద్వాదశి అని కూడా పేరుంది. ముక్కోటి ఏకాదశి మరుసటి రోజు వచ్చే ఈ ద్వాదశిని ఆరాధించడం వల్ల ఏకాదశి ఉపవాస ఫలితం సంపూర్ణంగా దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మంగళవారం కావడం, ద్వాదశ తిథి కలవడం అనేది హరిహరాదుల అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి మరియు కుజగ్రహ అనుకూలతను కూడా ప్రసాదించే అద్భుతమైన యోగం. ఈరోజు ప్రధాన విశిష్టత ఏంటంటే, కృతయుగంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రం అడుగున దాచినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, వేదాలను తిరిగి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించిన పవిత్రమైన రోజు ఇదేనని పురాణ ప్రతీతి. అందువల్ల ఈ రోజును మత్స్య ద్వాదశిగా వ్యవహరిస్తారు. జలచరాలకు ఆహారం వేయడం, జలధారతో విష్ణువును అభిషేకించడం ఈరోజు విశేష ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసి భోజనం చేయడం ఆనవాయితీ. కానీ కేవలం ఆహార నియమాలే కాకుండా ఈరోజు చేసే దైవారాధన వలన పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, ముఖ్యంగా అప్పుల బాధలు, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. మంగళవారం నాడు ఈ ద్వాదశి రావడం వల్ల రుణ విమోచనానికి ఇది అత్యంత శ్రేష్టమైన సమయం. కుజుడు రుణాలకు కారకుడు. మంగళవారం కుజుడికి సంబంధించిన వారం కాబట్టి ఈరోజు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున ఆచరించవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. స్నానపు నీటిలో చిటికెడు పసుపు, గంగాజలం లేదా తులసి దళాలు వేసుకొని స్నానం చేయడం వల్ల శరీర శుద్ధితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈరోజు ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి స్వామివారి పటానికి లేదా విగ్రహానికి తులసిమాల సమర్పించడం అత్యంత శ్రేయస్కరం. మార్గశిర మాసంలో విష్ణువును తులసీ దళాలతో అర్చించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్రవాక్కు. ముందుగా వినాయకుడిని ప్రార్థించి ఆటంకాలు కలగకుండా చూసుకోమని వేడుకోవాలి. అనంతరం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం చేయాలి. ఈరోజు మత్స్యావతారానికి సంబంధించిన స్తోత్రాలు లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల విశేషమైన సిద్ధి కలుగుతుంది. మంగళవారం కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా మంచిది. హనుమంతుడు శ్రీరామదాసుడు కాబట్టి విష్ణు రూపమైన ద్వాదశి నాడు హనుమంతుణ్ణి పూజించడం వల్ల స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ పూజ ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. మార్గశిర శుక్ల ద్వాదశి నాడు చేసే పూజ వల్ల ప్రధానంగా అకాల మృత్యుహరణం జరుగుతుంది. అంటే ప్రమాదాల బారి నుంచి రక్షణ లభిస్తుంది. మంగళవారంతో కూడిన ద్వాదశి కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు, రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈరోజు కుజ శ్లోకాలు లేదా సుబ్రహ్మణ్యాష్టకం చదవడం మంచిది. అలాగే ఆర్థికపరమైన చిక్కుల్లో ఉన్నవారు, అప్పుల బాధలు అధికంగా ఉన్నవారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల రుణ విముక్తి పొందే మార్గాలు సుగమమవుతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడానికి, విద్యాటంకాలు తొలగిపోవడానికి ఈరోజు హయగ్రీవ స్తోత్రం పఠించడం మంచిది. కుటుంబంలో కలహాలు ఉంటే ఈరోజు సాయంత్రం సాంబ్రాణి ధూపం వేసి విష్ణువుకు హారతి ఇవ్వడం వల్ల గృహంలో ప్రతికూల శక్తులు నశించి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మత్స్య ద్వాదశి నాడు చేసే దాన ధర్మాలకు 10ంతల ఫలితం ఉంటుంది. ఈ రోజున బ్రాహ్మణులకు లేదా ఆకలితో ఉన్నవారికి స్వయం పాకం దానం ఇవ్వడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. మన పూర్వీకులు ఈ తిథిని ఆరోగ్యప్రదాయిని అని పిలిచేవారు. ఎందుకంటే మార్గశిర మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులను ఈరోజు చేసే ఉపవాసం లేదా సాత్వికాహారం తీసుకోవడం వల్ల నియంత్రించవచ్చు. ఈరోజు మనస్సును నిర్మలంగా ఉంచుకొని కోపతాపాలకు దూరంగా ఉండి భగవన్నామ స్మరణతో గడపాలి. ఎవరిని నిందించకూడదు, అసత్యం ఆడకూడదు. ఇలా నిష్ఠతో ఉంటేనే పూజా ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. స్త్రీలు ఈరోజు లలితా సహస్రనామం లేదా విష్ణు సంబంధిత స్తోత్రాలు పఠించడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. చివరిగా డిసెంబర్ 2వ తేదీ నాటి ఈ మార్గశిర ద్వాదశి కేవలం ఒక తిథి మాత్రమే కాదు. ఇది భక్తి, ముక్తి, శక్తిని ప్రసాదించే అపురూపమైన రోజు. మత్స్యావతారంలో ఉన్న విష్ణువు వేదాలను రక్షించినట్లే ఈరోజు ఆ స్వామిని శరణు కోరిన భక్తుల జీవితాలను కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం నాడు ఈ పర్వదినం రావడం వల్ల ధైర్యం, స్థైర్యం, విజయం కలుగుతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పైన తెలిపిన విధంగా పూజను ఆచరించి ఆ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులవుతారని ఆశిద్దాం. ఈరోజు మీరు చేసే చిన్న నామస్మరణ అయినా సరే అది అనంతమైన ఫలితాలను ఇస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించినా, ప్రార్థించినా ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించండి. స్వామివారి నామాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని జపించే భాగ్యాన్ని ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం సహకరిస్తుంది. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రీత్యా మిశ్రమ ఫలం. ఆనందించే అంశం ఉంటుంది. అపోహలు తొలగుతాయి. కొన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఆవేశపరిచే వారుంటారు, జాగ్రత్తగా ఉండండి. శాంతంగా మాట్లాడాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు ఆలస్యంగా అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గతంలో ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ఉదార స్వభావాన్ని బంధువులు అలసుగా తీసుకునే ఆస్కారం ఉంది. అనారోగ్య సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆభరణాలు, విలువైన వస్తువుల కొనుగోలులో మహిళలకు ఏకాగ్రత ముఖ్యం. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. మీ హుందాతనం, మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అధికార బలం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థికంగా వెసులుబాటు ఉంటాయి. వ్యాపార బలం మిశ్రమంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగండి. కొందరి వల్ల మేలు జరుగుతుంది. స్వయం కృషితోనే అభివృద్ధి సాధ్యం. కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నందువల్ల సంయమనం పాటించండి. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మనసు చంచలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. కష్టించే తత్వం ఆర్థిక లాభాలు తీసుకొస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు సాయం అందిస్తారు. సంతానం, ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.
బకాయిల వసూళ్లలో లౌక్యంగా వ్యవహరించాలి. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు తప్పవు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా మొదలవుతుంది. ఆలోచనల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అవసరమైన పనులు మొదలు పెట్టాలి. వ్యాపార నష్టం రాకుండా చూడాలి. పట్టు విడుపులు మేలు. మొహమాటం వల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. ఇంట్లో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు అనుకూలించి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పొదుపు పట్ల ఆకర్షితులవుతారు. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. చెక్కుల జారీలో మెలకువ వహించండి. పొగిడిన వారి విమర్శించేందుకు వెనుకాడరు. పిల్లల ప్రేమ వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. పెద్దల ఆశీస్సులు ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం అవసరం. ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యలు తొలగుతాయి. అధికార లాభం సూచితం. భారీ లక్ష్యాలతో ముందడుగు వేయాలి. వ్యాపారంలో సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. సమిష్టి నిర్ణయాలతో మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. నచ్చిన దైవాన్ని దర్శించండి. శుభం జరుగుతుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహావసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒప్పందాలు ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సాధారణ వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మంచిది కాదు. ప్రయాణాలు ప్రయోజనం కలిగిస్తాయి. ఎదుటి వారిని మీ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించాలి. ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. అన్ని విధాల మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఏది ప్రారంభించినా కలిసి వస్తుంది. ప్రేమానురాగాలు లభిస్తాయి. వ్యాపారం శుభప్రదం. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం అందుతుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగాలి. ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. స్వయం కృషితోనే రాణిస్తారు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి.
ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి, విజయం లభిస్తుంది. ఉద్యోగ పరంగా పదవీ యోగం సూచిస్తుంది. తోటివారి ప్రశంసలు లభిస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కాలం ఇది. వ్యాపారంలో జాగ్రత్త. మనశ్శాంతి లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. ఇతరుల సలహాను పాటించి ముందుకు సాగాలి. ఉద్యోగులు ఎంత శ్రమించినా గుర్తింపు మాత్రం ఉండదు. రుణ విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో లాయర్లకు చికాకులు అధికమవుతాయి. శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. దగ్గర వారి వలన కలిసి వస్తుంది. వ్యాపారం చాలా బాగుంటుంది. ధనలాభం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవితంలో పైకి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగండి. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. సమాజంలో పేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. ఆర్థిక వ్యవహారాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కొన్ని సంఘటనలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలు ఉంటాయి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. చెక్కుల జారీలో ఏకాగ్రత వహించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. మీ ఇబ్బందులను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట యోగాన్ని అందుకుంటారు. ఆత్మస్థైర్యం తగ్గకుండా పట్టు విడుపులతో పనులను పూర్తి చేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. వివాదాల జోలికి పోవద్దు. విజయం లభిస్తుంది. సూర్య నమస్కారంతో మానసిక శక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందడం వలన తలపెట్టిన పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు కుటుంబ పెద్దలతో చర్చించడం మంచిది. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఉదార స్వభావాన్ని స్నేహితులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా పరిచయాలు పెంచుకోకండి. కొందరు ఆకర్షణీయమైన పెట్టుబడులతో మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు లాంటి వార్తలు అందుతాయి. విదేశీయానం, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలంగా ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. మహిళలకు ఆరోగ్య సమస్యలు తప్పవు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సర్వోత్తమ కాలం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. మంచి పనులతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోండి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సందేహించకుండా లక్ష్యాన్ని సాధించండి. మిత్రుల ద్వారా లాభపడతారు. పలు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ రీత్యా స్థిరత్వం వస్తుంది. వ్యాపారం బాగుంటుంది. ఇష్టదైవ స్మరణ మంచిది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చుల విషయంలో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు తప్పవు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలంగా ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనల పట్ల ఆసక్తి నెలకొంటుంది. మహిళలతో మితంగా సంభాషించాలి. ధనం ఏమాత్రం పొదుపు చేయలేరు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆలోచనల్లో గందరగోళ స్థితి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. తెలియని వ్యక్తులతో చనువుగా మాట్లాడవద్దు. అబద్ధాలకు అవకాశం ఉంటుంది. కాలం సహకరించడం ఉండదు. మిత్రుల సలహా తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు, బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. స్నేహితుల ద్వారా ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. అతిగా ఖర్చులు ఆర్థిక పథకాలను ప్రభావితం చేస్తాయి. ఇతరులకు రుణాలు ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పనులు సమయానికి పూర్తి కాక నిరుత్సాహం తప్పదు. ఇతరులు చేసిన తప్పిదాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. సంఘంలో గౌరవం పొందుతారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఉద్యోగ రీత్యా శ్రమ పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని సాధించాలి. చంచలత్వంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగాలి. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. స్వయంగా చేసే పనుల్లో త్వరగా పురోగతి ఉంటుంది. సూర్య నమస్కారం శుభప్రదం. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి ముందుకు సాగాలి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీరు అనుకున్న విధంగా పనులు నెరవేరుతాయి. మీ కష్టానికి సానుభూతి చూపేవారే కానీ సహాయం చేసేవారు ఉండరు. కళలు, క్రీడలు, కంప్యూటర్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈ రాశి వారికి ఈ రోజు మంచి జీవితం లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. రెండు మనస్సుతో చేసే పని అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. సమయస్ఫూర్తితో లాభపడతారు. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సంకల్పం బలంగా ఉంటే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నలుగురికి సాయపడతారు. పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బాధ్యతారాహిత్యం కుటుంబ సభ్యులను గాయపరుస్తుంది. అనుకోని ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం కంటే ఆత్మ గౌరవానికే ప్రాధాన్యతనిస్తారు. బంధుమిత్రులకు వాగ్దానాలు చేసి సమస్యల్లో చిక్కుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో లాయర్లకు చికాకులు అధికమవుతాయి. శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. అభిమానించే వ్యక్తుల మనస్సులను గాయపరచకండి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.